పీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరు చూస్తున్నారుగా బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఆ తీవ్ర అల్పపీడనం ఇప్పుడు తెలంగాణ మీద విరుచుకుపడుతోంది. మరి ముఖ్యంగా మెదక్ కామారెడ్డిలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఏకంగా 42 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతోంది కొన్ని ప్రాంతాల్లో. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఎటువంటి వెదర్ అప్డేట్ ఇస్తోంది, ఇటు మెదక్కి ఎటువంటి అలర్ట్ ఉంది, కామారెడ్డిలో పరిస్థితి ఏంటి, రేపు ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చేసింది. వెదర్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపు తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాలో భీకర వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఈ క్రమంలో ఇంకా ఎక్కువగా లేట్ చేయకుండా నేను మీకు ఆ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని. దీనికి సంబంధించి నేను డీటెయిల్ గా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఇటు మన భారత వాతావరణ శాఖ ఐఎండీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి మీరు చూస్తే కనుక ఇదిగోండి అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మీరు ఇక్కడ గమనించవచ్చు. అల్పపీడన ప్రాంతం ఇదిగోండి అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేసిన సందర్భం ఉంది. ఒకటే చెబుతోంది, ఇంకొద్ది గంటలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇదిగోండి అల్పపీడన ప్రాంతానికి సంబంధించి మీరు చూడొచ్చు. దాని ప్రభావం మనకి ఇదిగోండి ఇలా ఈ ప్రాంతాల మీద అంటే ఉత్తర తెలంగాణ మీద మనకి కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల మీద మనకి బీభత్సం కనిపిస్తుంది. బట్ నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల మీద మనకి ఆ ఇంపాక్ట్ కొనసాగుతున్న పరిస్థితి మీరు గమనించవచ్చు. సో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఏమంటే కనుక ఇంకొక 2 రోజుల పాటు మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపు కూడా ఈ భారీ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో నేను మీకు ఆ శాటిలైట్ ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఒక్కసారి చూడొచ్చు. ఆదిలాబాద్తో పాటు ఇటు నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది. మహబూబ్ నగర్ మీద కాస్త ఇంపాక్ట్ మనకి తక్కువగానే కనిపిస్తోంది. ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ అనేది కాస్త తక్కువగానే ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే ఆ ఇంపాక్ట్ అనేది మనకి బీభత్సంగా కనిపిస్తోంది. తెలంగాణ మీద మనకి వాతావరణ ప్రభావం ఉంది, కాస్త ఎక్కువగానే మనకి కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాని ప్రభావం ఈరోజు మనం చూసాం. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకున్న క్రమంలో ఇదిగోండి ఇక్కడ మీరు కాస్త నేను ఇలా చూడొచ్చు. ఇదిగోండి పూర్తిగా ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి తెలంగాణ మీద ఉందనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది, ఇక ఎక్కువ లేట్ చేయకుండా నేరుగా మీకు ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి భారత వాతావరణ శాఖ ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. రెడ్ అలర్ట్ 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 ఈ రోజు కొద్దిసేపటి క్రితం సాయంత్రం 5:30 వరకు ఈ వెదర్ అప్డేట్ చేస్తుంది. బహుశా ఇప్పుడు ఇంకా అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రాత్రికి మరింత అప్డేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. ఇంకాస్త జూమ్ చేస్తున్నాను నేను, సో దట్ ఇంకా మీకు క్లియర్ గా ఉంటుంది. ఇదిగోండి ఇటు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఓకే కాస్త నేను తక్కువ చేస్తాను, ఇట్ విల్ బి క్లియర్. ఎస్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కాదు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. అలర్ట్ 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 మెదక్కి భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోని ఇటు తెలంగాణ రాష్ట్రంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం వాతావరణం ఏ స్థాయిలో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మీరు గమనించవచ్చు. రేపు ఉదయం 8:30 వరకు కూడా మనకి రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది. ఇది భారత వాతావరణ శాఖ నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నా, ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి అలర్ట్ ఇస్తుందో మీరు చూడొచ్చు. కారణం ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తీవ్ర అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ అల్పపీడనం ఇంకా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేస్తుందంటే దాదాపుగా మనకి అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో రేపు కూడా
ఈ భారీ వర్షం కంటిన్యూ కాబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో వెదర్ అప్డేట్ని వెదర్ రిపోర్ట్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. మీరు బహుశా నా మాట కాస్త నమ్మశక్యం కాకపోవచ్చు ఆఫ్ కోర్స్, ఎందుకంటే నమ్మడానికి కూడా, ఎందుకంటే వర్షాలకు సంబంధించి ఇటు మెదక్ కామారెడ్డి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది 27వ తారీఖున రెడ్ అలర్ట్ ఇచ్చింది. రెడ్ అలర్ట్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత చూసుకుంటే రేపు కూడా మనకి ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు ఆ మరుసటి రోజు కూడా ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ రిమెంబర్, ఇక్కడ భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? రెడ్ అలర్ట్ ఇచ్చింది. రిమెంబర్, మెదక్కు అలాగే కామారెడ్డి ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. రెడ్ అలర్ట్ ని జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కాస్త ఎస్టిమేషన్ వేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మెదక్ అలాగే మెదక్ పాటు తెలంగాణకు సంబంధించి మెదక్ కామారెడ్డి ఈ 2 ప్రాంతాల్లో కూడా ఇటు భారీ వర్షం నమోదవుతోంది. భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందో చూడండి. ఇదిగోండి, ఆ వర్షపాతం డీటెయిల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక కామారెడ్డికి సంబంధించి కామారెడ్డిలోని రాజంపేటలో, కాస్త నేను జూమ్ అవుట్ చేసేదా, ఇట్ విల్ బి ఫైన్. ఓకే, ఇదిగోండి. సో మీరు చూడొచ్చు, ఇటు కామారెడ్డిలోని రాజంపేటలో అరగొండ ప్రాంతంలో 418 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అక్కడి నుంచి ఇదే కామారెడ్డి గురించి మాట్లాడుకుంటే ఐడిఓసి దగ్గర 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలోని భికనూరు దగ్గర 28 సెంటీమీటర్లు సుమారు. ఇక అలాగే మెదక్లోని హవేలీ ఘన్పూర్లోని సర్దానాకు సంబంధించి అక్కడ 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డికి సంబంధించి పాత రాజంపేటలో 23 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు దాదాపుగా. మీరు చూసుకుంటే ఇంతవరకు కూడా రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవచ్చు. రేపు మెదక్కి కామారెడ్డికి మళ్ళీ రెడ్ అలర్ట్ ఉంది. అంటే 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావించాలి. దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి మీరు చూస్తే ఇదిగోండి, ఇక్కడ కామారెడ్డిలోని లచ్చపేట దగ్గర 19 సెంటీమీటర్లు. అంటే మీరు ఎక్కడ చూసినా దాదాపుగా ఈరోజు దాదాపుగా ఒకసారి చూడొచ్చు ఏ స్థాయిలో వర్షపాతం నమోదైందో. ఆ క్యూములేటివ్ రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎక్కడ చూసినా వర్షపాతం. నేను స్క్రోల్ చేస్తున్న కొద్దీ వెళ్తుందంటే అర్థం చేసుకోవచ్చు. లీస్ట్ కండిషన్స్లో ఇటు యాదాద్రి భువనగిరిలోని గుండాల దగ్గర 2 మిల్లీమీటర్ల వర్షపాతం, 2 మిల్లీమీటర్ల వర్షపాతం. అటువంటిది మీరు చూస్తే కనుక మనం అలా చూసుకునే క్రమంలో ఇటు కామారెడ్డి అలాగే దాంతోపాటు మెదక్ ఈ 2 ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అనేది చెప్పుకోవాలి. ఇటు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారి నేను జూమర్త సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో మీరు చూడొచ్చు, అల్పపీడన ప్రాంతం ఇది ఎక్కడ ఉందనేది. ఇదిగో ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది మీరు చూస్తే కనుక మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కసారి జూమ్కి వెళ్ళండి, సో దట్ నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది డైరెక్షన్. ఫస్ట్ ఇది ఏ డైరెక్షన్ తీసుకుంది? ఇది ఉత్తరం వైపు వెళ్ళింది. ఉత్తరం వైపు నుంచి కాస్త ఇటు వంగి వాయువ్యం వైపు వచ్చింది. వాయువ్యం నుంచి మళ్ళీ కాస్త ఇదిగా పశ్చిమ వాయు దిశగా కదిలిన సందర్భం. ప్రస్తుతం ఇది భువనేశ్వర్ దగ్గర కేంద్రీకృతమైనట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. కానీ దీని ప్రభావం అఫ్ కోర్స్ భువనేశ్వర్ దగ్గర ఉన్నప్పటికీ దీని ప్రభావం మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా క్లియర్ కట్గా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఒరిస్సా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రానున్న 24 గంటల్లో ఒడిశా మీదుగా పశ్చిమ వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది అంటూ కూడా. అంటే పశ్చిమ వాయు దిశగా మనం చెప్పుకుంటూ ఉన్నాం, పశ్చిమ వాయు దిశ అని చెప్పి. సో మన డైరెక్షన్ కరెక్టే, మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ కూడా కరెక్టే. పశ్చిమ వాయు దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఋతుపవన ద్రోణి ఇటు బికనీర్, బనస్థలి అలాగే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఒడిశా తీర ప్రాంతంలో వాయువ్య బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర అల్పపీడనం గుండా ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా విస్తరించి ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం మీరు చూడొచ్చు, ఏ సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ క్రమంలోని ఒకసారి విండీ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం, జూమర్ సాయంతో మళ్ళీ వచ్చే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ప్రస్తుతం గాలుల తీవ్రత
జస్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇటువైపు గాలుల తీవ్రత చూడండి, ఇక్కడ గాలుల తీవ్రత చూడండి. ఆ గాలుల తీవ్రతను జస్ట్ ఒకసారి క్లోజ్ అబ్జర్వేషన్లో చూసే ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేయండి. ఎర్రగా మనకు కనిపిస్తుంది అంటే అల్పపీడన ప్రాంతానికి సంబంధించి. ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇప్పుడు కాస్త మెదక్ కావచ్చు లేదా కామారెడ్డి, ఈ ప్రాంతాల మీద కాస్త నార్మల్గా ఉన్న పరిస్థితే అని చెప్పుకోవాలి. బట్ ఇక్కడ చూడండి సిచ్యువేషన్ అలా లేదు కదా, డిఫరెంట్గా ఉంది. కాస్త గాలుల తీవ్రత మనకు కనిపిస్తోంది. అంటే ఈ గాలుల తీవ్రత మీరు చూడొచ్చు, ఇక్కడ మళ్ళీ గాలుల తీవ్రత కాస్త గట్టిగానే మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు మళ్ళీ కాస్త వర్షపాతం మనకి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ లాంటి తీర ప్రాంతాల మీద కూడా, హైదరాబాద్ లాంటి ప్రాంతాల మీద కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి టైమర్ ఆన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం, రేపు ఎట్లా ఉండబోతుంది వాతావరణ పరిస్థితి అనేది. ఒక్కసారి నేను మ్యాప్ని కాస్త ఇలా జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నుంచి ఇటు నెల్లూరు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఓకే, రేపు ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అనేది ఒకసారి లెట్ మీ రీలోడ్ దిస్. ఓకే, సో ఇది పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నుంచి నేను జూమర్ సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు పూర్తిగా, ఇదిగోండి ఇటు నిజామాబాద్తో పాటు మెదక్ ఈ ప్రాంతాల మీద ఎటువంటి ప్రభావం ఉందనేది మీరు చూడొచ్చు. ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇదిగో మీకు వర్షం కనిపిస్తోంది కదా, దాదాపుగా మనకి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాస్త నేను జూమ్ అవుట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జూమ్ అవుట్ సాయంతో ఒకసారి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక మీరు ఒకసారి అది చూడండి. అంటే దాదాపుగా ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. రిమెంబర్ హైదరాబాద్ ఈరోజు రాత్రి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇదిగోండి ఎందుకు నేను ఈ మాట అంటున్నాను, ఇదిగో ఒక్కసారి చూడండి. 11 గంటల ప్రాంతం, 11 గంటల ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటే 11:20 11:30 ప్రాంతం, 11:30కి అలర్ట్ దాదాపుగా 11:30 ప్రాంతం హైదరాబాద్ బి అలర్ట్. హైదరాబాద్ కాదు తెలంగాణ బి అలర్ట్. దాదాపు 11:30 ప్రాంతంలో మనకి ఇటు తెలంగాణతో పాటు తెలంగాణ నిజామాబాద్తో పాటు ఈ ప్రాంతాల మీదకి సంబంధించి అంటే మెదక్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ మీద కూడా సుమారుగా భారీ వర్షం పడే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ క్రమంలోని ఇటు ఈరోజు 11:30 తర్వాత ఎలా ఉండబోతోంది, కాస్త అప్పుడు మళ్ళీ అల్పపీడన ప్రభావం మనకి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బట్ దో ఇట్ విల్ ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది సుమారుగా. సో ఈ క్రమంలోని ఇది మళ్ళీ ఇలా బలహీన పడితే అవకాశం ఉందా, రేపు కూడా కంటిన్యూ అవబోతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా కంటిన్యూ అయ్యి రేపు మనకి ఇటు ఈశాన్య తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని మనకి జూమర్ సాయంతో అర్థమవుతుంది. సో ఈ క్రమంలో ఇటు భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందంటే ఇక్కడికి దాదాపు అటువంటి మాట వినిపిస్తోంది. మెదక్ కామారెడ్డి బి అలర్ట్. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, రాబోయే 24 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఆ ప్రభావాన్ని మనం చూస్తున్నాం. అల్పపీడన ప్రభావాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు సాటిలైట్ ఇమేజెస్ ద్వారా. ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మిగిలిన వాళ్ళు కమ్యూనికేట్ అవుతుంది. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని మీకు చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒకసారి పోచారం రిజర్వాయర్ దగ్గర పరిస్థితి మీరు చూడొచ్చు. ఇటు రిజర్వాయర్ ని దాటి ప్రవహిస్తున్నాయంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏ స్థాయిలో చేయి జారిపోతుందో. బహుశా ఈ మాట అన్న కాస్త ఇబ్బందికరమైనప్పటికీ, బట్ ఎందుకంటే ప్రకృతి ఆ స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. సో చూద్దాం ఎక్కడ వేటికి డ్యామేజ్ కాకూడదని కోరుకుందాం. ఈ క్రమంలో మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులను కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మిగిలిన వాళ్ళకి అటుగా వచ్చే వాళ్ళకి బహుశా ఎక్కడైనా అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం, కామారెడ్డిలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది.